హాయ్. ఇప్పుడు మనం మెయిన్ క్లాస్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఈరోజు క్లాస్ 5th. ఈ క్లాస్లో డైరెక్ట్గా మనం వర్క్లోకి వెళ్ళబోతున్నాం. ఇప్పటి వరకు ఇంట్రడక్షన్, దాని గురించి ఎలా చేయాలి అనేది కొంచెం అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. అది చూడకపోతే ఆ వీడియోలు కూడా చూడండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎన్ని రకాలుగా ఉంటుంది, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఫస్ట్ ఇది థియరీ క్లాసు. ఈ క్లాసు విన్న తర్వాత దీన్ని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఫస్ట్ అయితే ఇది ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకు ఒక వెబ్సైట్ కానీ బ్లాగ్ కానీ కావాలి. అంటే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ప్రాక్టీస్ అనమాట. జస్ట్ మనం ఇప్పుడు డైలీ నేర్చుకున్నది ఆ వెబ్సైట్ మీద ఇంప్లిమెంట్ చేయడము. ఇది ప్రాక్టికల్గా అంటే రియల్ టైం వర్క్ చేసేదైతే ఏం కాదు. బట్ సేమ్ వర్క్ రియల్ వెబ్సైట్ల మీద చేయొచ్చు. బట్ ఎవరి దగ్గర వెబ్సైట్ ఉంటే దాని మీద కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎవరి దగ్గర వెబ్సైట్స్ లేకపోతే ఒక బ్లాగ్ కానీ, ఒక వర్డ్ ప్రెస్ బ్లాగ్ కానీ, బ్లాగ్ కానీ క్రియేట్ చేసుకొని దాని మీద అయినా చేయొచ్చు. ఏది లేదు మీ దగ్గర అనుకుంటే మీరు నాకు రిక్వెస్ట్ పెడితే నేనే మీకు బ్లాగ్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ బ్లాగ్ మీద ప్రాక్టికల్స్ అయితే చేసుకోవచ్చు. ఆ ప్రాక్టికల్స్ అయిపోయిన తర్వాత మొత్తం అన్ని కాన్సెప్ట్లు నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు రియల్ టైం వెబ్సైట్ మీద కనుక స్టార్ట్ చేస్తే వరకు చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఇప్పుడు చేసి మళ్ళీ తర్వాత రియల్ టైం వెబ్సైట్ మీద చేస్తే ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. ఈజీగా మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ఎలా వర్క్ స్టార్ట్ చేయొచ్చు, ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, దాన్ని ఇంప్లిమెంట్ చేసిన రిజల్ట్ ఎలా చూడాలి, అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ 1 by 1 మీకు అర్థమవుతాయి అన్నమాట. ఫస్ట్ అయితే మీ దగ్గర బ్లాగ్ ఉంటే ఇట్స్ ఓకే. బ్లాగ్ లేకపోతే జస్ట్ నాకైతే మెయిల్ ఆర్ కామెంట్ పెట్టండి. మీకైతే బ్లాగ్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ బ్లాగ్ మీద ప్రాక్టికల్స్ అయితే చేయండి. బట్ రియల్ టైం వర్క్ వచ్చేసరికి రియల్ టైం వెబ్సైట్స్ మీదే చేయాలి, లైవ్ వెబ్సైట్స్ మీద. అది కూడా చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడు ఎస్సీఓ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎస్సీఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని మనం ముందే చెప్పుకున్నాం కదా. అసలు మన వెబ్సైట్కి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎందుకు చేయాలి అంటే దీనికి మేజర్గా చాలామంది వెబ్సైట్స్ పెట్టేస్తూ ఉంటారు. చాలా ఎక్కువ మంది అసలు అంటే డేటా ఎంత డేటా ఉంటుందంటే హ్యూజ్ డేటా ఉంటుంది సర్వర్లో. అలా ప్రతి ఒక్కరు వెబ్సైట్ పెట్టి వదిలేస్తారు. కానీ ఇలా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయడం వల్ల మన సైట్ క్లయింట్స్కి కానీ మన యూజర్స్కి కానీ కనిపించడానికి అవకాశాలు అయితే ఉంటాయి కదా. అలా మన వెబ్సైట్ని టాప్లో రావాలి అంటే మనం మంచిగా ఎస్ఈఓ చేయాలి, మంచిగా కంటెంట్ రాసుకోవాలి, మంచి ఇమేజెస్ పెట్టాలి. ఆ కంటెంట్ అనేది యూజర్కి యూస్ఫుల్గా ఉండాలి. అంటే స్టార్టింగ్ డేస్లో అయితే కంటెంట్ ఎలా పెట్టినా ఎలా పడితే అలా ఉన్నా కూడా చాలా ర్యాంక్స్ అయితే వచ్చాయి. అంతా స్పామీ సైట్స్ కూడా ర్యాంక్లో ఉండేవి. తర్వాత గూగుల్ వాళ్ళు అల్గారిథమ్స్ అప్డేట్ చేయడం వల్ల మొత్తం స్ట్రక్చర్ అయితే మారిపోయింది. ఇప్పుడు ఎవరు యూజర్స్ అయితే సెర్చ్ చేస్తున్నారో ఆ డేటా మన వెబ్సైట్లో ఉంటే మాత్రమే చూపిస్తుంది. యూజర్కి యూస్ఫుల్గా ఉంటేనే మన ర్యాంక్ చేస్తుంది. ఇట్లా మన ర్యాంక్ అవ్వడానికి 200 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలాంటి ఫ్యాక్టర్స్లో ఇప్పుడు ఈ ఎస్సీఓ అనేది ఒకటి. ఈ ఎస్సీఓలో ఎలా చేయాలి అనేది ఉంటుంది. ఇందులో ఎన్ని రకాలు ఉంటాయని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి కానీ ఒక జంతువు కానీ ఏదైనా పెరగడానికి ఫుడ్ ఎలా అయితే అవసరం అవుతుందో మన వెబ్సైట్ టాప్లో రావడానికి, మన వెబ్సైట్ టాప్ పొజిషన్లో వెళ్ళడానికి కూడా ఈ ఎస్సీఓ అలా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఎస్సీఓ అనేది 12 టైప్స్ ఉంటుంది, 12 రకాలు ఉంటుంది. ఒకటి ఆన్ పేజ్ ఎస్సీఓ. ఈ ఆన్ పేజ్ ఎస్సీఓ అనేది వెబ్సైట్ లోపల చేస్తారు. అంటే కంటెంట్ యాడ్ చేయడము, జస్ట్ దాన్ని HTML కోడింగ్ కానీ అవన్నీ కీవర్డ్స్ రీసెర్చ్ చేయటము, క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చేయటము, ఇంటర్నల్ లింక్స్, మళ్ళీనేమో మెటా డిస్క్రిప్షన్స్ అంటే టైటిల్, డిస్క్రిప్షను, కీవర్డ్స్, ఇమేజెస్ ఆప్టిమైజేషన్, URL స్ట్రక్చర్, ఇదంతా వచ్చేసి ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటారు. ఇది వెబ్సైట్ లోపల చేస్తారు. అంటే దీనికి అడ్మిన్ లాగిన్స్ అయితే అవసరం అవుతాయి. ఇవన్నీ చేయడానికి వెబ్సైట్ యొక్క అడ్మిన్ లాగిన్స్ ఉంటే లాగిన్ అయ్యి ఈ వర్క్ అంతా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్. ఈ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అనేది వెబ్సైట్ అవుట్ సైడ్ అంటే మనకి లాగిన్ డీటెయిల్స్ అవసరం లేదు. జస్ట్ ఒక వెబ్సైట్ మన చేతిలో ఉంటే చాలు. ఆ వెబ్సైట్ ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ లింక్ మనం తీసుకొని దానికి చేస్తామన్నమాట. ఈ వెబ్సైట్ లింకుని తీసుకోవాలి. ఈ వెబ్సైట్ లింకుని తీసుకొని ప్రమోట్ చేస్తూ ఉండాలి ఈ వెబ్సైట్ని సోషల్ మీడియాలో, అదర్ గెస్ట్ పోస్టింగ్స్ లైక్ డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్, లైక్ ఇలా ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళడాన్ని ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటారు. నెక్స్ట్ టెక్నికల్ ఎస్ఈఓ.
టెక్నికల్ ఎస్ఈఓ అంటే మనం వెబ్సైట్కి టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయేమో అని చెక్ చేసుకోవాలి. దీంట్లో వచ్చేసి రోబోట్ డాట్ టెక్స్ట్ ఫైల్స్ ఉంటాయి, XML సైట్ మ్యాప్స్, సైట్ లోడింగ్ టైము, మొబైల్ ఆప్టిమైజేషను, క్రాల్ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా, డూప్లికేట్ కంటెంట్ ఉందా, సైట్ స్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఇంకా ఇంటర్నేషనల్ ఎస్ఈఓ అని ఉంటుంది. ఇది అయితే ఎవరైతే ఇంటర్నేషనల్ క్లయింట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే చేస్తారు. పైన చెప్పిన 3 మాత్రం ప్రతి ఒక్కరూ కంపల్సరీగా చేయాలి. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, ఆన్ పేజ్ ఎస్ఈఓ, టెక్నికల్ ఎస్ఈఓ అనేది ఇది కంపల్సరీగా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎస్ఈఓ అనేది అది ఇంటర్నేషనల్ క్లయింట్స్కి వాళ్ళు ఎలా చేయాలి అనేది అది సపరేట్ కాన్సెప్ట్, అది మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ లోకల్ ఎస్ఈఓ అంటే ఇప్పుడు మనకి ఎక్కడ ఉన్నామో ఈ లోకల్గా ఎస్ఈఓ ఎలా చేయాలి అనేది. లోకల్ బిజినెస్లు ఏమేమి ఉన్నాయి, లోకల్ వెబ్సైట్లు, లోకల్ బిజినెస్కి ప్రమోట్ చేసే వెబ్సైట్లు ఏమున్నాయో అక్కడ ప్రమోట్ చేయాలి. అలాగే గూగుల్ మై బిజినెస్లో పెట్టాలి మన వెబ్సైట్ డీటెయిల్స్. ఇట్లా చేయడం వల్ల లోకల్ ఎస్ఈఓ ర్యాంక్ అయితే పెరుగుతుంది. తర్వాత ఈ కామర్స్ ఎస్ఈఓ అనేది ఒక డిఫరెంట్ పార్ట్. ఈ కామర్స్ ఎస్ఈఓ అనేది మనకి స్టోర్స్ వెబ్సైట్స్కి అయితే ఉపయోగపడుతుంది. ఎవరైతే ఆన్లైన్లో సేల్స్ చేస్తారో ప్రోడక్ట్ వాళ్ళకి ఈ కామర్స్ ఎస్ఈఓ అనేది చేయాలి. ఇది ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్కి ఒక వెబ్సైట్ లాగా కన్సిడర్ చేసుకొని మనం ట్రాఫిక్ ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్కి సేమ్ లైక్ వెబ్సైట్ లాగా ప్రతిదీ చేయాలన్నమాట. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మన నార్మల్ ఎస్ఈఓ కన్నా. నెక్స్ట్ కంటెంట్ ఎస్ఈఓ అంటే ఈ కంటెంట్ ఎస్ఈఓ కూడా ఇంపార్టెంట్ థింగ్. ఈ కంటెంట్ ఎస్ఈఓలో వచ్చేసి యూనిక్ కంటెంట్ రాయాలి. ఈ కంటెంట్ ఎక్కడ ప్లాగరిజం ఉండకూడదు, బట్ ఎక్కడ కాపీ పేస్ట్లు అనేవి ఉండకూడదు. దీని నుంచి గ్రాఫిక్స్ డిజైన్ చేయొచ్చు, వీడియోస్ డిజైన్ చేయడము, వెబ్సైట్ స్ట్రక్చర్, ఇట్లా రకరకాలుగా వెబ్సైట్ని కంటెంట్తో ఎలా ప్రమోట్ చేయాలి అనేవి వేస్ అయితే ఉంటాయి. ఆ వేస్ అన్ని చూద్దాము. 8th వన్ వచ్చేసి మొబైల్ ఎస్ఈఓ. ఈ మొబైల్ ఎస్ఈఓ అనేది కంపల్సరీ అనమాట. ఫస్ట్ మొబైల్ ఆప్టిమైజ్ అయితేనే వెబ్సైట్ ఇప్పుడు ర్యాంక్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కంపల్సరీగా ఈ మొబైల్ ఎస్ఈఓ అనేది మనం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వైట్ హార్ట్ ఎస్ఈఓ. వైట్ హార్ట్ ఎస్ఈఓ అంటే ఇప్పుడు మనం చేసేది వైట్ హార్ట్ ఎస్ఈఓ అని. దీంట్లో అది అంతా గూగుల్ యొక్క రూల్స్ని మనం ఫాలో అవుతూ చేయడాన్ని వైట్ హ్యాట్ ఎస్ఈఓ అంటారు. ఈ ఎస్ఈఓ వల్ల మన సైట్కి ఎలాంటి హామ్ అయితే ఉండదు. ఇది మంచిగా మన వెబ్సైట్ని ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ దగ్గరకు వచ్చేసరికి ఇది కంప్లీట్గా స్పామ్ అనమాట. స్పామ్ కానీ గూగుల్ యొక్క అల్గారిథమ్స్ని మనం ఫాలో అవ్వకుండా కీవర్డ్ స్టఫింగ్ చేయటం, లాకింగ్ చేయటం, ఇట్లా రకరకాల టెక్నిక్స్ తోటి బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ చేస్తారు. బట్ ఇది మన వెబ్సైట్ యొక్క ఫాస్ట్గా ఇంపాక్ట్ చూపిస్తుంది, అంతే ఫాస్ట్గా వెబ్సైట్లు పెనలైజ్ అవుతాయి. బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అనేది మనం అసలు ఉపయోగించకూడదు. గ్రే హ్యాట్ ఎస్ఈఓ అని ఉంది. ఈ గ్రే హ్యాట్ ఎస్ఈఓ అనేది ఇటు వైట్ హ్యాట్ అండ్ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓలకి బిట్వీన్గా ఉంటుంది అనమాట. కంప్లీట్గా వైట్ హ్యాట్ రూల్స్ ఫాలో అవ్వదు, అలాగే కంప్లీట్గా బ్లాక్ హ్యాట్ రూల్స్ ఫాలో అవ్వకుండా ఇన్ బిట్వీన్గా అటు వైట్ హ్యాట్ అండ్ బ్లాక్ హ్యాట్ మిక్స్ చేసి ఈ గ్రే హ్యాట్ ఎస్ఈఓ చేస్తారు. ఇది కూడా మనకి అంత హెల్ప్ఫుల్ ఏం కాదు. నెగిటివ్ ఎస్ఈఓ. నెగిటివ్ ఎస్ఈఓ అనేది ఒకటి ఉంటుంది. ఇది అసలు చాలా రాంగ్ వే. ఎందుకంటే మన వెబ్సైట్ 10th పొజిషన్లో ఉంది, ఇంకొకరి వెబ్సైట్ 1st పొజిషన్లో ఉంది. ఆ 1st పొజిషన్లో సేమ్ ఎవరైతే మన కాంపిటేటర్స్ ఉంటారో వాళ్ళని తగ్గించి మనల్ని టాప్లోకి తీసుకురావడానికి వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్సైట్ని హ్యాక్ చేయడం, లైక్ అన్వాంటెడ్గా లో క్వాలిటీ బ్యాక్ లింక్ని యాడ్ చేయడము, స్పామీ కంటెంట్ యాడ్ చేయడము, అవన్నీ చేస్తూ వాళ్ళ వెబ్సైట్ని కిందకి తీసుకురావడానికి చేసేది. ఇది లీగల్ ఇష్యూ అవుతుంది. దీనివల్ల కేసులు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ నెగిటివ్ ఎస్ఈఓ జోలికి ఎవరు వెళ్ళకూడదు. అందరూ వైట్ హ్యాట్ ఎస్ఈఓనే ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనం వైట్ హ్యాట్ ఎస్ఈఓలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినవి 3. ఒకటి ఆన్లైన్ పేజ్ ఆప్టిమైజేషన్, 2 ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్, 3 టెక్నికల్ ఆప్టిమైజేషన్. ఇవి 3 వెబ్సైట్ చేసే వాళ్ళకి బేసిక్గా నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్. ఇవి 3 ఫస్ట్ పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మొబైల్ ఆప్టిమైజేషన్కి వెళ్ళొచ్చు. ఈ మొబైల్ ఆప్టిమైజేషన్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ సోషల్ మీడియాకి వెళ్తే కంప్లీట్గా మీరు జాబ్కి అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ట్రై చేసుకుంటూ ఉండొచ్చు ఇవి మొత్తం కంప్లీట్ అయినాక. నెక్స్ట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, యాడ్స్కి పెయిడ్ మార్కెటింగ్ సైడ్ నెక్స్ట్ క్లాసెస్ చూద్దాం.